హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెన్యాన్ రెసిపీస్. ఈరోజు వీడియోలో నేను ఒక సింపుల్ అండ్ హెల్తీ రెసిపీని షేర్ చేస్తున్నాను. అదేంటో ఇప్పుడు చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి. నూనె కొంచెం కాగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఉల్లిపాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా అయి ఉన్నాయి. ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ టమాటా ఉడకడం కోసం రుచికి తగ్గ ఉప్పుని వేసుకొని దీన్నంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత వేసి టొమాటోలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఒక 2 నిమిషాలు మూత వేసి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసి దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా హెల్దీ అండి, మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, టొమాటో అనేది చక్కగా సాఫ్ట్ అయ్యింది. ఇలా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో పాలకూరని తీసుకున్నానండి. దాన్ని చక్కగా తరిగి కడిగేసుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ పాలకూరను ఉడికిన టమాటాల పైన చక్కగా ఇలా పేర్చినట్టుగా పెట్టుకోవాలి. ఒకవేళ మనం తీసుకున్న పాత్రలోకి ఇది సరిపోవట్లేదు అనుకుంటే కొంచెం కొంచెంగా వేసుకొని మూత వేసుకొని సిమ్లో మంటను పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను తీసుకున్న పాత్ర నాకు సరిపోయింది కాబట్టి నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకుంటున్నాను. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే పాలకూర అనేది కింది నుంచి ఉడికి కొంచెం కిందికి దిగి ఉంటుంది. ఇలా అయితే కలపడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కింద నుండి పైకి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని అలాగే 1/2 టేబుల్ స్పూన్ లేదంటే మీ రుచికి తగ్గ కారంని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న దీనిపైన మూత పెట్టుకొని దీన్ని ఒక 8 నిమిషాల వరకు అలానే ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే పాలకూర అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉందండి. మనం రోజు తీసుకునే ఆహారంలో ఇలా ఆకుకూరల్ని చేర్చుకున్నట్లయితే మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. దీన్ని చేయడానికి సింపుల్గా చేసినా కూడా టేస్ట్లో మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.